జస్ట్ వెయిటింగ్. వెయిటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ వన్ సార్ విత్ రాజమౌళి గారు? అంటే నేను ఇండివిజువల్గా స్టోరీస్ రాస్తున్నాను నేనండి. సెవెరల్ ప్రాజెక్ట్స్ ఐ మీన్ టు. బట్ నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. చేశాడండి. నా దృష్టిలో రాస్తానండి. అంతేనా సార్? వాడి దగ్గర ఇది గ్యారంటీ లేదండి ఎస్ అనే వరకు. అవునా సార్? మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు? అంటే అబౌవ్ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్, నాన్న కొడుకులు. ఒకటండి, యాజ్ ముందు తండ్రిగా వాడి మంచి కథ రావాలి. వేరే చోట నుంచి నాకన్నా మంచి కథ వస్తుంది అనుకోండి, ఐ షుడ్ వెల్కమ్ ఇట్. రైటర్గానే రాయలేకపోయానని బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి నేను. ఎప్పుడు వచ్చే డౌటే సార్, మిమ్మల్ని అడిగారు కూడా చాలామంది, విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీయరండి డైరెక్ట్ చేయడం? మీరే కథకులు అయినప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్. అది కాదండి, ఏ సినిమా రచయిత అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేడండి. బికాస్ హీ హ్యాస్ టు సీట్ విత్ హిజ్ ఐస్. అంతే కదండి. అవును సార్. నా కంటి ముందు ఏ దృశ్యం కనిపిస్తుందో దాన్ని కాగితం మీద పెట్టాలి. కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దెర్ ఆర్ సెవరల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు డీల్ విత్. అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్స్ అండి. అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాటితో పని చేయించుకోవాలి. అవును అవును అవును. అది పెద్ద కళ అండి అది. అవును సార్. ఐఎమ్ పూర్ ఇన్ దట్. అంటే మీరు పూర్ అని అనుకోగాను సార్, బట్ రాజమౌళి గారికి అది పర్టికులర్ ఇది అని వాడికి చాలా బాగా తెలుసు అండి ఆ కళ. హౌ టు గెట్ థింగ్స్ డన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద పొటెన్షియల్. తనకు కావాల్సింది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హి నోస్ ఇట్. బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు, కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది లాజిక్ అందట్లేదు, నాకు ఇలా వద్దు, లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు? అది కాదండి, వాడి లక్ష్యం ఏంటంటే నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి. రెండుసార్లు చెప్తే వింటాడండి. అల్టిమేట్లీ హీ టేక్స్ హిజ్ ఓన్ డెసిషన్. ఓహో. చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి, రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి. అండ్ ఈ కాంటెక్స్లో సార్ వి మస్ట్ మెన్షన్, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్? ఎలా అనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గౌరవపడతానో తెలుగువాడిగా కూడా అంత గౌరవపడతానండి. నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అండి ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా? మీ అబ్బాయే కదా అని చెప్పరు. బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ RRR అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేర్ డస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్? ఇది అడిగేయచ్చా? క్యామియో రోల్ అండి. ఇట్స్ ఎ క్యామియో రోల్, వెరీ ఇంపార్టెంట్ బట్ క్యామియో రోల్. He is the one who inspires Ram Charan. We are waiting to see more Bajrangi Bhaijans. We are waiting to see more RRR, Bahubali. ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత RR కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జనని పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది. ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి. అన్కంట్రోలబుల్గా ఏడుపు వచ్చేసింది నాకండి. అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు నాకు వాడండి. ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఐ వాజ్ సాబింగ్ షేమ్లెస్లీ. నాకు తెలియదండి ఎందుకంత ఇది వచ్చిందో. అంటే ఏంటంటే అది పేట్రియాటిజం లాగా తీసుకొచ్చిందండి. ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ద థియేటర్. దట్ సేస్ ఎ లాట్ సార్. మీరు అంతగా మీరు క్రియేట్ చేసిందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఐఎమ్ స్వేర్ అండ్ ఇట్స్ ఎ ట్రూత్. అసలు ఎందుకు చేసాడో నాకు చెప్పలేదండి ఆయన. పాట విన్న తర్వాత చెప్పాడు రికార్డింగ్ కోసం పెద్దని చేశాడండి. నా సినిమాలో కూడా నాకు తెలియదండి.
మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్, అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ, అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్, అండ్ మచ్ నీడెడ్ ఎమోషన్ నౌ మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది సొసైటీ. ఇప్పుడు కూడా వస్తుంది సార్. దొంగమంట ఎంత ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్. సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి 2 పేర్లు ఎవరు సార్? అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేరున్నా రోమాంచితం అవుతుంది. అవునా సార్? ఒకసారి అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్, మీకు అదృష్టం సార్. సో కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం. అల్టిమేట్ సార్ ఇప్పుడు ఆలియా భట్ గారు కాకుండా ఇతర పాత్రధారులు, అంటే ఇప్పుడు 2 హీరోలు, ఒక హీరోయిన్ గురించి బ్రిటిష్ లేడీ ఒక అమ్మాయి ఉందండి, మీరు ట్రైలర్ చూసారు కదా. అవును, తను షీ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ హౌ డిడ్ యూ పిక్ క్యారెక్టర్స్ తెల్లవాళ్ళ కోసం? అంటే బ్రిటిష్ కాలం నాటి అంటే వాడు రూల్ చేస్తున్నప్పుడు వాడు లేకుండా కథ ఎలా ఊహిస్తాం? లేదు అది కాదు సార్. హౌ డిడ్ యూ పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని, అంటే అది రాజమౌళి గారిని అడగాలి. కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళు తీసుకొస్తారండి. ఆ అమ్మాయి కూడా చాలా బాగుందండి, చాలా హోమ్లీ అండ్ లవ్లీ. ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు? రేపండి. రేపేనా ఫస్ట్ షో? ఫస్ట్ షో కాదండి, 11:30కి దొరికిన టికెట్స్. రైట్ సార్. మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తుంది సార్. అందులో మరొక విషయం, సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో 3Dలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత. అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్, ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకి కూడా ఏం అడగాలో తెలియదు. బికాజ్ ఇట్ ఇస్ టూ బిగ్. ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు, కథ కావచ్చు, అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్ at what is happening on screen, sir.